నేను డబ్బులు తీసుకుంటాను, ప్రోగ్రామ్ చేస్తాను 100%. అందులో ఇదేమి లేదు. దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్. ఓకే, నేను డబ్బులు తీసుకుంటాను, ప్రోగ్రామ్ చేస్తాను, చాలా స్ట్రిక్ట్ గా డబ్బులు తీసుకుంటాను, స్ట్రిక్ట్ గా ప్రోగ్రామ్ చేస్తాను, నేను స్ట్రిక్ట్ గా వర్కౌట్ చేస్తాను, హోంవర్క్ చేస్తాను, పని చేస్తాను. కానీ కేకే రాజు అంకుల్ ప్రోగ్రామ్ అంటే నేను కనీసం పేమెంట్ కూడా మాట్లాడాను. అంకుల్ ఓకే నానా, ఇదిగో ఈ డేట్ నీకు ఓకేనా, మేము ఇది అనుకుంటున్నాము, ఈ డేట్ 3 ఉన్నాయి, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతారు. అంకుల్ మీరు ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. అమ్మ కొంచెం దూరం వెళ్ళాలి, మరి నీకు పర్వాలేదా, మరి నా బడ్జెట్, ఊరుకోండి అంకుల్ మీరే. ఆయన అసలు ఎలా అంటే అంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అసలు పేమెంట్ గురించి అడగకూడదు. కానీ B6 లో బెత్తిరి సత్య గారు కానీ, మంగ్లీ కానీ, సీనియర్ సుజాత అంటారు కదా తను కానీ, తర్వాత జబర్దస్త్ సుజాత న్యూస్ చదివేది, తర్వాత జబర్దస్త్ లో కూడా వచ్చింది తను. నెక్స్ట్ మీరు కానీ 1 by 1 ఎటు చూసుకున్నా చాలా ఫేమస్ ఫెమిలియారిటీ ఉన్న పర్సన్స్ గా తయారైపోతారు. తర్వాత అది ప్రోగ్రామ్ లో ఉన్న పవరా లేకపోతే అందులోకి వచ్చే వాళ్ళకి ఆ ఫేమ్ ఉండి వస్తారా, వాళ్ళకి రాసి పెట్టి ఉంటుందో తెలియదు, కానీ మీరంతా కూడా ఇక్కడ సత్తి గారు కానివ్వండి, జోర్దార్ సుజాత, మంగ్లీ, నేను సుజాత, చంద్రవ్వ అనుకుందాం పోనీ, చంద్రవ్వ, ఇంకో సోకాళ్ళు బుచ్చవ్వ, ఎవరు వచ్చినా అక్కడ నిలబడతారు. బికాస్ దేర్ స్క్రిప్ట్ ఈస్ దట్ మచ్ స్ట్రాంగ్. అంతే, వాళ్ళ స్క్రిప్ట్ రెడీ చేసుకునే విధానము, ప్రతిరోజు పొద్దున ప్రోగ్రామ్, ఈ రోజు తీన్మార్లో ఏం వేసుకోవాలి అనే ఎంత పకడ్బందీగా ఉంటుందంటే, ఎవ్రీడే మనం ఇప్పుడు రోజు చేసే ప్రోగ్రామే 4 ముక్కలు రాసేసుకొని వేసేద్దామని, వాళ్ళంత స్ట్రాంగ్ గా, వాళ్ళ డెడికేషన్, వాళ్ళ వర్క్ ఎంత హార్డ్ వర్క్ అంటే, అలా కూర్చున్న దగ్గర నుండి కదలకుండా పనిచేస్తుంటారు. ఆ రఘు గారు కానివ్వండి, నరేంద్ర కానివ్వండి, ప్రకాష్ కానివ్వండి, మన నవీన్ కూర్చున్న పిల్లోడు అట్లా ఎంతసేపైనా కూర్చుంటాడు. ఆ పిల్లోడు వాయిస్ ఓవర్ ఇస్తాడు, నవీన్ యాదవ్. ఎంత మంచి వాయిస్ ఆ పిల్లోడు అంటే, ప్రతి ఒక్కటి దాంట్లోకి ప్లస్ అవుతాయి. అందులోకి వచ్చాక ఒక సపరేట్ డిసిప్లిన్ వస్తుంది, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏ ఛానల్లో చూడని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది. ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎందుకు మీడియాలో రావాలనుకున్నావు పాప? అయ్యో, నేను అనుకుని రాలేదు. సో హౌ కమ్? యాక్సిడెంటల్ గా వచ్చాను. ఏమవుదాం అనుకున్నావు, ఏమయ్యావు చెప్పరాదు? సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేశాను, డిగ్రీ తర్వాత సంగారెడ్డిలో డిగ్రీ చేశాను, విమెన్స్ డిగ్రీ కాలేజ్. కట్ చేసి ఇటు వస్తే పీజీ నేను రాశాను సెంట్రల్ యూనివర్సిటీకి, నాకు సీట్ వచ్చేసింది, జాయిన్ అయిపోయాను. నేను ఎంకామ్ రాశాను ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత లా సెట్ ఉండేది అప్పుడు, ఇప్పుడు మరి ఏముందో నాకు తెలియదు. నా టైంకి లాంగ్ బ్యాక్ లా సెట్ ఉండేది, లా సెట్ రాశాను. లా సెట్ వచ్చింది నాకు, 7,000 ఫీజు అన్నారు ఇయర్లీ. మా డాడీ గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ లోనే చదివిస్తారు, డబ్బులు కట్టి చదివించే ఇంట్రెస్ట్ ఆయనకు ఉండదు. ఎంకామ్ వచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ, అది చిన్న ఫీ, 5,000 5,500 కూడా లేదనుకుంటాను, అయింది. సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ అనేసరికి నాన్న ఎగ్జైట్ అయ్యారు, సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను కదా. మళ్ళీ అనుకున్నాం కూడా మేము, సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఖర్చు, సెంట్రల్ యూనివర్సిటీ అంటే డాన్స్, క్లాసికల్ డాన్స్కి అంజలి బిలీవ్ చేయవు నువ్వు, ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా 5,000 కట్టాలి, నెలకి 3,000 కట్టాలి, మంచి డాన్స్ టీచర్ దగ్గరికి. అవునవును, అమ్మో వెరీ ఎక్స్పెన్సివ్ ఇప్పుడు బయట. ఎక్స్పెన్సివ్ ఆర్ట్. నా క్లాసికల్ డాన్స్ డ్రెస్ కాస్ట్ ఒక 10,000 పట్టు చీర అయితే దాన్ని కుట్టడానికి 8,000, కుట్టడానికి 8,000. టెంపుల్ జ్యువెలరీ అది ఎన్ని వేలు అవుతుందో తెలీదు. గజ్జలు, కాలి గజ్జలు, బెల్ట్ గజ్జలు అయితే ఒక రేటు, నార్మల్ గజ్జలు అయితే ఒక రేటు. అలా అసలు ఎంత ఎక్స్పెన్సివ్ ఆర్ట్ అంటే, ప్రతి ప్రోగ్రామ్ కి మేకప్ చేయించుకుంటాం కాబట్టి మేకప్ మ్యాన్ కి కూడా డబ్బులు ఇచ్చేవాడు. హెయిర్ స్టైలిస్ట్ ఉండడు, ఇక మేకప్ మ్యానే మొత్తం అంతా వేసేస్తారు, వాళ్ళే వేసేస్తారు. ఓకే, మనకు కొన్ని రోజులకి మనకి హెయిర్ స్టైల్ అది చేసుకోవడం వచ్చేస్తుంది. చిన్నప్పటి నుండి డాన్స్ చేశాను కాబట్టి నాకు 4 years ఉన్నప్పటి నుండి నేను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నాను. నేను చాలా వెరీ ఎర్లీ ఏజ్లో నేను స్టేజ్ ఎక్కేసాను. 4 years ఉన్నప్పుడు మీకు ఈ పాట గుర్తుండి ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం అంతా ఒక జనరేషన్ బ్యాచ్ అనుకుంటాం. పిల్లల్లారా పాపల్లారా, సూపర్ సాంగ్. రేపటి భారత పౌరుల్లారా, పెద్దలకి ఒక దారిని చూపే పిల్లల. ఇది నా ఫస్ట్ డాన్స్. సో ఈ పాటతో జరిగిన నా అరంగేట్రము, అసలు ఎన్ని తిరిగాను, ఎన్ని డాన్సులు చేశాను అంటే, మన టైంలో
సినిమా పాటలకి డాన్స్ చేయడం అంటే అది కొంచెం అవును. క్లాస్ వాళ్ళు కాదు, వీళ్ళు మాస్ వాళ్ళు అన్నట్టుగా అలా Respect కూడా చూసేవాళ్ళు. ఇచ్చేవాళ్ళు కాదు. రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎన్ని డాన్సెస్ చేసేవాళ్ళం అంటే అన్ని ట్రెడిషనల్ ఫోక్ డాన్సెస్. నాకు దింసా, కోయ, లంబాడా, ఈ నేను చెయ్యని డాన్స్ అంటూ లేదనుకుంటాను నాకు తెలిసి. ఎన్ని ఫోక్ డాన్సెస్ ఉన్నాయి, అన్ని ఫోక్ డాన్సెస్ చేసేవాళ్ళు. అన్నిట్లో మళ్ళీ మన హైట్ అద్భుతం కదా. ఫస్ట్ నిలబడేదాన్ని. మళ్ళీ నాకేంటి కోపం, పుసుకున్న నేను ఎప్పుడన్నా 2 రోజులు అటెండ్ అవ్వకుండా 3వ రోజు జాయిన్ అయితే, సుజాత నువ్వు సెకండ్ నిలబడంటే మస్తు కోపం వచ్చేది నాకు. ఎందుకు అసలు మనం ఎందుకు సెకండ్ నిలబడ, నేను మంచిగా చేయనా, నేను ఫస్ట్ నిలబడదా. నేను చెప్పేది నేను ఫస్ట్ ఉంటేనే చేస్తాను, లేకుంటే చెయ్యాను. పైగా నేను ఫస్ట్ ఉండాలనేది కూడా కాన్సెప్ట్ వాళ్ళదే. నేను హైట్ లో తక్కువ ఉంటాను గట్టోళ్ళు ఉంటారు, హైట్ లో తక్కువ ఉన్న వాళ్ళు చాలా గట్టోళ్ళు ఉంటారు. కానీ బాగా పర్ఫామ్ చేసేదాన్ని నేను. ఎక్స్ప్రెసివ్ ఫేస్ మనది. సో అలా ఎన్ని డాన్సులు చేశాను, కానీ సినిమా డాన్సులు చేసిన సందర్భం ఎప్పుడూ లేదు. ఎప్పుడు చేశానంటే ఆట 1 చేసినప్పుడు సినిమా పాటలకి డాన్స్ చేశాను. కానీ ఇప్పటికీ మాట్లాడుతున్నప్పుడు నీ ఐబ్రోస్, నీ కళ్ళు, నీ మెడ ఇలా తిరుగుతుంటాయి. అప్పుడే తెలుస్తుంది క్లాసికల్ డాన్సర్ అన్న విషయం చూసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది.